తెలుగు రాజు అయిన గౌతమిపుత్ర శాతకర్ణి పేరు చాలామందికి తెలుసు. కానీ ఆయన స్టోరీ కానీ దానికి సంబంధించిన హిస్టరీ కానీ చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. దాంతో ఆ రాజు స్టోరీనే బాలయ్య 100వ సినిమాగా రూపుదిద్దుతున్నాడు క్రిష్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేది మాత్రం 2017 సంక్రాంతికే అని ఎప్పుడో అనౌన్స్ చేశాడు క్రిష్. అయితే శాతకర్ణి టీం ఈ మధ్య విడుదల చేసిన పోస్టర్స్కు సూపర్ రెస్పాన్స్ రావడంతో దసరాకి ఫస్ట్ లుక్ టీజర్ని రిలీజ్ చేసి సినిమా అవుట్పుట్ రేంజ్ చూపించి బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట క్రిష్. అనూహ్యంగా రేసులోకి వచ్చి మైల్ స్టోన్ మూవీని డైరెక్ట్ చేయడమే కాకుండా నిర్మించే అవకాశం కూడా దక్కించుకున్న క్రిష్ వస్తున్న అవుట్పుట్తో చాలా హ్యాపీగా ఉన్నాడట. ఇప్పటి వరకు ఓవర్సీస్లో బాలయ్యకు నామమాత్రపు బిజినెస్ మాత్రమే ఉండేది. కానీ శాతకర్ణి విషయంలో మాత్రం భారీ ప్రైస్కి డీల్ క్లోజ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ రేర్ మూవీకి ఇక్కడ కూడా రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందనడంలో ఎలాంటి డౌట్స్ లేవు. మీ ఆకలి తీరిందా? నాది నా తమ్ముడు ఆకలి తీరిందండి. మీరందరి మూలంగా ఆకలి తీర్చారు. గత 3 ఏళ్ళుగా ప్రతిరోజు ప్రతి సినిమాకి ప్రతిసారి నేను తమ్ముడు ఎప్పుడు కొడతాం, గోప గుయ్యమనేలాగా ఎప్పుడు కొడతాం,